నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పూలే అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమని వెల్లడి. పార్వతీపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రచార పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రజా వైద్య సహాయానికి పౌరులు తరలి రావాలని పిలుపు. మన్యంలో ఉత్సాహభరితంగా సామూహిక స్వేచ్ఛా గీతాలపన పాల్గొన్న వేలాది విద్యార్థులు, యువత. దేశభక్తితో మెలగాలన్న కవి గౌర్నాయుడు మాస్టారు. మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కొనియాడారు. పూలే 135వ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతికి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని పేర్కొన్నారు. మహిళల కోసం, స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారని, ఆయన అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూలే గారి 135 వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం మహానుభావానికి నివాళులు అర్పించుకుంటున్నాము. అణగారిన వర్గాలకి జ్యోతిబా పూలే గారు, సావిత్రి పూలే గారు చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. పర్టికులర్గా అణగారిన వర్గాలకే కాకుండా ఉమెన్ లిటరసీ, ఉమెన్ ఎడ్యుకేషన్కి కూడా వారు చేసిన సేవలు ఎంతో అభినందించదగ్గవి. ఆల్మోస్ట్ 135 సంవత్సరాలు అయిపోయినా కూడా మహానుభావాన్ని మనం ఇంకా గుర్తుపెట్టుకున్నామంటే వారి సేవలు ఎంత ఉత్తమమైనవో మనమంతా కూడా తెలుసుకోవాలి. ఇలాగే ఈ ఆదర్శవంతుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని, పర్టికులర్గా ఈ జనరేషన్ అంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేసి సమాజంలో సమానత్వాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. డిసెంబర్ 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగే అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఏఐఎఫ్టీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం లేదా దేశాన్ని అభివృద్ధి పరచడం అంటే పెట్టుబడులను రాబడ్డమేనని, స్వదేశీ విదేశీ పెట్టుబడులు వస్తేనే ఉద్యోగకల్పన జరుగుతుందని నమ్మిస్తూ రైతులు సాగు భూములను, అడవులను బలవంతంగా లాక్కుని కంపెనీలకు స్వాధీనం చేస్తున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమలు సృష్టిస్తున్న కాలుష్యం ఫలితంగా తమ జీవితాలు ఛిద్రమైపోతాయని, ఆందోళన చేస్తున్న రైతులను, గిరిజన మత్స్యకారులను అంచివేస్తున్నారని ఆరోపించారు. పేద మధ్యతరగతి వర్గాలను దోచుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో రేపు 8, 9 గుంటూరులో రాష్ట్ర మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో ప్రధాన కారణం ఏంటంటే, నేడు ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసి నుంచి ప్రారంభించేసి స్టీల్ ప్లాంట్ దాకా, రైల్వే, స్టీల్ ప్లాంట్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేశారు. రెండో పక్కనే కార్మిక వర్గంకి నాయకత్వం వహిస్తున్న మొత్తం యూనియన్ కూడా ఈ గత 70 సంవత్సరంలో మొత్తం కూడా కార్మిక వర్గంకి నిస్తేజం అయిపోయారు. ఇప్పుడు ఉన్న భౌతిక పరిస్థితులు అంటే ప్రధానంగా కార్మిక వర్గం చైతన్యరహితం చేసేసి ఏ అయితే కూడా కార్మికులు ఆర్థిక పరిస్థితి మొత్తంగా ఎప్పుడో ఎకనామిక్ డిమాండ్ మీద పడ్డారు. కానీ కార్మికులు చైతన్యవంతులు లేని ఫలితంగా కార్మికులు కూడా ఏదో కంపెనీలో యూనియన్ పెట్టడము, యూనియన్లో 10 రూపాయలు 5 రూపాయలు పెంచేసి పోవటం తప్ప కానీ ఈ దేశంలో కూడా భాగస్వామ్య కార్మికులు ఉన్నారు. కార్మికులు కూడా అన్నింటిలో కూడా భాగస్వామ్యం అయ్యి ఈ దేశం బాగా చేయాలి, ఈ దేశంలో మనం ఉన్నామని లక్ష్యం కానీ, ఉద్దేశం కానీ, చైతన్యం కానీ లేదు. అందుచేత ఏఐఎఫ్టీయూ న్యూ 2008లో కొత్త యూనియన్ పెట్టేసి, యూనియన్ ఇలాగ అయితే కుదురుదు, కార్మిక వర్గంకు చైతన్యవంతం చేయాలి. మనం కూడా ఈ దేశం పౌరులు కనుక ఈ దేశ ఉత్పత్తిలో భాగస్వామ్యం మనం ఉండాలి. అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ కూడా లేకపోతే మన విశాఖ కూడా రేపు అంగపోతుంది. పక్కనే విశాఖ పక్కనే అనకాపల్లిలో తీసుకొచ్చి మళ్ళీ ప్రైవేట్ మిట్టల్ కంపెనీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ పెడుతున్నారు. వాళ్ళకి కంపెనీ ఇంకా పెట్టలేదు, భూములని ఇచ్చేసి ఇప్పటికే
వాళ్ళకి తీసే సొంత గాని కోసం ప్రయత్నం చేస్తుంది. అందుచేత ఈ అన్ని గురించి రేపు మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించిన కోసం ఏఐఎఫ్టీ నిర్ణయించుకుంది. దానిలో భాగంగా 8 తేదీ ప్రదర్శన, 9 తేదీ ప్రతినిధి సభ జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. డిసెంబర్ 8, 9 తేదీల్లోన గుంటూరులో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ప్రధానంగా మన రాష్ట్రంలో రైతాంగం కానీ, కార్మికులు కానీ, ఇతర ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ అన్ని రంగాల మీద కూడా సమీక్షించుకొని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధాన నిరసనగా భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించడానికి ఈ యొక్క మహాసభల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, రైల్వే కానీ, అదేవిధంగా ఎల్ఐసీలు కానీ, మొత్తం అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి బడా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పి నరేంద్ర మోడీ గారు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మన 49 ఉన్న లేబర్ చట్టాలని 29 కోట్లుగా 4 కోట్లుగా చేసి మరి కార్మిక వర్గాన్ని ఆదుకుంటామని చెప్పి కళ్ళబల్లి కబుర్లు చెప్తూ జరుగుతుంది. కానీ ఉద్యోగ భద్రత అనేది లేకపోవడం కంటే చేయడమే ఈ 4 కోట్ల లేబర్ కోడ్ చట్టం అనేది తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఉంటే ఈరోజు ఫ్రీ బస్ పెట్టి అనేక ఇబ్బందుల గురించి గురవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ ర్యాపిడో అనేక రకాల వాహనాలు పెట్టి ఈరోజు ఆటో కార్మికుల జీవన విధానాన్ని మరి లేకుండా చేయడానికి ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన కార్యక్రమాల్లో సమీక్షించుకొని భవిష్యత్తులో ఏఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ భవిష్యత్ కార్యక్రమాల్ని రూపొందించుకొని ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని, ఆవశ్యకత ఉందని ఏఐఎఫ్టీగా మేము రాష్ట్ర కమిటీగా కానీ ఇక్కడ కానీ పిలుపునివ్వడం భవిష్యత్తులో మరి పోరాటాలు ఉధృతం చేస్తాం తెలియజేస్తున్నాం. మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడితే జీవితాలు చెత్తవుతాయని చిగురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విజయనగరం జిల్లా రాజాంపట్నంలో కేర్ ఆసుపత్రి జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, బొబ్బిల్ జంక్షన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తుకు బానిసలు కావద్దని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. బాలికలు, మహిళలను వేధించడం, లైంగిక దాడికి పాల్పడడం వంటివి చేస్తే విధించే శిక్ష గురించి ఆయన వివరించారు. ఈ అంశాలన్నిటిపై నృత్య రూపకంలో విభిన్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ అశోక్ కుమార్, పోలీస్ సిబ్బంది, మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం తోలంగూడకు గ్రామానికి చెందిన మండంగి కింబప్పు గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో తోలంగూడ నుంచి సుమారు 4 కిలోమీటర్ల గిరిజనులు డోలీలో మోసుకుంటూ కిందకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించి చికిత్స అందించారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి వెళ్లాలంటే నరకయాతన పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని గిరిజనులు వాపోతున్నారు. కాకిలి జంక్షన్ నుంచి తోలంగూడ గిరిజన గ్రామానికి రహదారి నిర్మించాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోని దుస్థితి నెలకొందని గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కాకిలి జంక్షన్ నుంచి తోలంగూడ గ్రామానికి నూతనంగా రహదారి నిర్మించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈరోజు గత 15-16 సంవత్సరం నుండి ఈ రోడ్డు కోసం పోరాటం ఆడుతున్నాము. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే ఈ రోడ్డు బాగలేక ఈ డోలీ మోతంది ఇంతవరకు ఉంది. ఇదా మండంగి కింబప్పు ఆ రాత్రి నుండి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము. ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు. అందుకు మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలనే మోసుకొని డోలి మూతతో తీసుకెళ్తున్నాం ఆసుపత్రికి. అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి కానీ, అధికారులు కానీ స్పందించేసి ఈ తోలంగూడ తారుని కాకిలి జంక్షన్తో కోసంగూడతో తోలంగూడతో లిక్కిడి వారికి ఈ తారు రోడ్డు చేయాలని కోరుతున్నాం. రేపు ఐటీడీఏ దగ్గర ధర్నా చేస్తాం. ఇంకా చూస్తాం. లేదంటే అవసరమైతే ఈ గ్రామ ప్రజలందరూ, ఈ 5-6 గ్రామ ప్రజలందరూ మొత్తం సుమారు 5,000 ప్రజలు ఉన్నాము. 5,000 జనాభా, 5,000 కుటుంబాలు ఉన్నాము. వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అమరావతి నిరాదీక్ష నిర్వహిస్తాం. తప్పకుండా మీరు సహకరించి ఈ రోడ్డు బాగా చేయకపోతే రేపు అధికారుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ మేము తప్పకుండా పోరాటం కొనసాగిస్తాం, తిరుగుబాటు చేస్తాం.
అది మాత్రం మీరు అధికారులు చూడండి. మేము మాటలు కాదు, ఈ ఇబ్బంది అంది ఇంతవరకు మేము స్వతంత్రం వచ్చి 80-70 సంవత్సరం కావస్తున్నప్పుడు కూడా ఈ బానిస రాజ్యం ఉంది, ఈ బానిస పనులు ఉంది. అందుకే దయచేసి మీ అధికారులని, మీ ఎమ్మెల్యేలని, మీ ప్రభుత్వం నాయకుల్ని మీరు గుర్తించేసి తోలంగూడు మీదలెళ్ళి తార్ రోడ్డు మంజూరు చేయాలని నేను కోరుకుంటూ. విజయనగరం జిల్లా రాజాంలో రేషన్ డీలర్లకు సరుకులు పంపిణీ చేసే MLS పాయింట్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో కొత్తగా విధులకు వచ్చిన సిబ్బంది తాము చార్జ్ తీసుకోవాలంటే సరుకులు మొత్తం లెక్క అప్పచెప్పాలంటూ కోరారు. దీంతో సుమారు 28 టన్నుల రేషన్ బియ్యం, మరికొన్ని సరుకులు పక్కదోవ పట్టినట్లు విషయం బయటకు పొక్కింది. జిల్లా అధికారులు దృష్టి సారించి MLS పాయింట్ను సందర్శించినప్పటికీ తప్పును కప్పిపుచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. డిసెంబర్ నెలకు పంపించవలసిన రేషన్ డీలరు సరుకులు పంపిణీ అనంతరం లెక్క చూస్తే కానీ ఎటువంటి విషయాన్ని బయటకు తెలియజేయలేమంటూ అధికారులు మాట మార్చారు. జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరాటంకమైన వైద్య సహాయం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వైద్య అవసరాలను ప్రజలందరికీ అందించే విధంగా ఉండేందుకు ఇది ఒక సేవా దృక్పథమైన ఆలోచనగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి పూర్తి సహాయం అందించేందుకు ఓపీ తీసుకోవడం నుండి వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం, వైద్యులు సూచించిన ల్యాబ్ పరీక్షలు చేయించుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్కు తీసుకువెళ్లడం, అవసరమైన మందులు ఇప్పించడం, పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు పూర్తి బాధ్యత వహించడానికి ప్రతి రోగికి ఒక వాలంటీర్ను సంపూర్ణ బాధ్యత వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పార్వతీపురం మన్యం జిల్లాలో దళిత గిరిజనులు అధిక శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వారు. అదేవిధంగా అక్షరాస్యత పరంగా కూడా కొంత వెనుకబడినటువంటి జిల్లా ఇది. ఇక్కడ మనకు జిల్లా ఆసుపత్రితో పాటుగా 3 ఏరియా హాస్పిటల్స్, 3 CHCలు ఉన్నాయి. ఇక్కడికి అందరూ కూడా వైద్యం కోసం వస్తూ ఉంటారు. ప్రాథమిక కేంద్రాల నుంచి రెఫరల్ అయినటువంటి అన్ని కేసులు కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే హాస్పిటల్స్లోకి వచ్చినప్పుడు ఆ పెద్ద సైజ్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరికి చూపించుకోవాలి, అందరికీ కూడా వాళ్ళకి అక్షరాస్యత ఉన్నా లేకపోయినా, అవగాహన ఉన్నా లేకపోయినా, ఎవరైతే వచ్చారో అటువంటి ప్రతి పేద రోగికి కూడా పూర్తి స్థాయిలో మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని దగ్గరుండి చేయించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదే హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది. ఇది మనకు స్కూల్ స్థాయిలో NSS విద్యార్థులు కావచ్చు, స్కౌట్ కావచ్చు, NCC కావచ్చు, అదేవిధంగా రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేకమైనటువంటి స్వతహాగా ఇండివిజువల్గా మేము సహాయం చేయాలనుకునేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర నుంచి, ల్యాబుల్లో టెస్టులు చేయించే విధానం దగ్గర నుంచి, అదేవిధంగా ఆ డాక్టర్ దగ్గర వాళ్ళు వినేటువంటి సమాచారంతో వాళ్ళకు కూడా ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది. పక్కన వారి పట్ల ఒక సహృదయత, సానుభూతి, సహాయ సహకారాలు మనం అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళలో ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఇలా సహాయం చేసే వాళ్ళ కోసం మనం చిన్న ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి వాళ్ళు ఇతరులకు ఆరోగ్యపరంగా అవగాహన కల్పించే స్థాయికి వారందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమాచారంతోనూ తక్కువ మంది అనారోగ్యానికి గురయ్యేటువంటి వాళ్ళు ఉండే విధంగానూ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, నేర్చుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మనకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వాళ్ళు మనకు 8333020050 అనేటువంటి నంబర్కు మనం వాట్సాప్ చేయడం ద్వారా లేదా కాల్ చేసి మాట్లాడడం ద్వారా
మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో శుక్రవారం జరిగిన రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోగి జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ అన్నదాతలకు మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులకు సబ్సిడీపై మేలైన విత్తనాలు, ఉద్యాన రైతులకు ఉజ్వల భవిష్యత్తు, పొలం పిలుస్తుంది వంటి అంశాలపై ప్రయోజనాలను వివరించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల ఎకరాలు దారాదత్తం చేస్తున్న కూటమి పాలకులు పేదోడికి 2 సెంట్లు ఇంటి స్థలం అడిగితే మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు మోసకారితనానికి నిదర్శనమని సిపిఐ కార్యదర్శి బొగత అశోక్ విమర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శుక్రవారం సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని, డబ్బులు చెల్లించిన అర్హులందరికీ టిడ్కో ఇళ్లను స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం సిపిఐ నాయకులు రంగరాజు, బూరవాసు, అర్జీదారులు పాల్గొన్నారు. నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈవేళకి 18 నెలలు పూర్తిగా వస్తుంది. దయచేసి తహసీల్దార్ గారికి మేము సిపిఐగా విన్నవించుకుంటున్నాం. ఈవేళ మీరు సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలన చేయండి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయండి. నిజంగా అర్హులైనటువంటి ఇల్లు లేనిటువంటి నిరుపేదలందరూ మిమ్మల్ని మీకు దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి. వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రుణాలు కాదు ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. దయచేసి తహసీల్దార్ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క వినతిని పంపించమని, స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాలకి మీరు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఈరోజు ఈ ధర్నా ద్వారా సిపిఐగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. విజయనగరం జిల్లా వంగర జెడ్పీ హై స్కూల్ సోషల్ టీచర్గా పనిచేస్తున్న కాంబూతుల రమణపై వచ్చిన ఫిర్యాదుపై డిప్యూటీ డిఈఓ కె వెంకటరమణమూర్తి శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ టీచర్గా ఉంటూ ప్రైవేట్ స్కూల్కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపించినట్లు ఆరోపణలు రాగా దీనిపై సిర్లాంకు చెందిన మధ్య శ్రీనివాసరావు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు అధికారులు దర్యాప్తు చేసి నివేదికలు ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
ఉత్తరాంధ్రకు గర్వకారణమైన ప్రముఖ కవి రచయిత గంట్రేట గౌర్నాయుడు మాస్టర్ రచించిన పాడుదాం స్వేచ్ఛా గీతం అనే దేశభక్తిని రగిలించే గీతాన్ని శుక్రవారం వేలాది మంది విద్యార్థులతో ఒకేసారి గీతాలాపన చేశారు. అందులో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహభరితంగా పరవశిస్తూ గానామృతంగా వెలువెత్తి చాటారు. పార్వతీపురంలో జరుగుతున్న పుస్తక మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన గంటేడ గౌర్నాయుడు మాట్లాడుతూ రేగిడి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన సమయంలో విద్యార్థుల కోరిక మేరకు రచించిన పాటకి ఇంత కీర్తి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతంతో పాటు ఈ పాటకు కూడా మంచి గుర్తింపు రావాలని ఆశించి సుమారుగా 3 నెలల పాటు నిర్విరామ కృషితో కూర్చిన పాటని తెలిపారు. దేశాన్ని ప్రతి పౌరుడు ప్రేమిస్తాడని, కానీ దాన్ని హృదయాల్లో దాచుకున్న కొందరిలో మాత్రమే దేశభక్తి నిలిచి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా DVEO నాగేశ్వరరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేదాంత జూనియర్ కళాశాల, భాస్కర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ సందర్భంగా ఒకటి, ఆగస్టు 15 నాడు ఒకటి రాయడం, పిల్లలకి చెప్పించడం అలవాటుగా చేసుకున్నప్పుడు 1992లో రేగిడి ఆశ్రమ పాఠశాలలో నేను ఒక పాఠం చెప్తున్నప్పుడు అనుకోకుండా ఆవిడ సోషల్ పాఠం చెప్పాల్సి వచ్చింది. తెలుగు మాస్టర్నైనా ఆవిడ సోషల్ మాస్టర్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఈ స్వాతంత్ర్య పోరాట సంఘటనలు చెప్తున్నప్పుడు అందులో ఒక అమ్మాయి అడిగింది. నాకు ఇప్పటికే నాకు బాగా జ్ఞాపకం. అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి, భారతీయ అమ్మాయి, మాస్టరు మీరు ఈ మాకు చెప్పిన పాఠంలోని సంఘటనల్ని పాటగా చెప్తే మేము పాడుకుంటాం కదా అని. ఆ రేగిడి పాఠశాలలో సాయంత్రం ఇదే సమయంలో ఆ గార్డెన్లో కూర్చొని ఆ పిల్లల చుట్టూ కూర్చుంటే ఈ పాట రాయడం ప్రారంభించాను. అక్కడి నుంచి అది ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి, జన విజ్ఞాన వేదిక, మిగతా అనేక మంది కళాకారులు, అనేక మంది గాయకులు ఈ పాటను పాడుతూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ పాట కన్నడలో పాడుతున్నారు, తమిళంలో పాడుతున్నారు, అనేక భాషల్లో అనువదించబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన మిత్రులందరూ కూడా 1000 మందికి పైగా పిల్లల చేత ఈ పాట పాడించి మన ఊరిలో మన పిల్లల చేత మనం పాడించుకున్న గౌరవాన్ని ఈ పాటకి ఇద్దాము అని నిర్ణయించినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఇలాగా ఏర్పాటు చేయడానికి కారణమైన మన మిత్రులు మురళి, అలాగే ఇక్కడ పిల్లలందరూ రావడానికి కారణమైనటువంటి DVEO నాగేశ్వరరావు గారు, అనేక మంది మిత్రులు, పిల్లలు, మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు పదవి విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజ్యా మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ అనేక దశాబ్దాల తరబడి విశ్వవాయువుల మధ్య ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పర్యావరణం, ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం కార్మికులను తీవ్ర మానసిక ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆప్కాస్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కని, సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించిన దుర్మార్గమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలని, కానీ నేటి కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకొని ప్రజలకు మేలు చేకూర్చే విధంగా వైసీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీష్ విద్యను తీసుకురావడం మనందరికీ తెలుసు. వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడిన పరిస్థితి. మిగిలిన కాలేజీలు మధ్యస్థంగా నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో డబ్బులు సంపాదించుకోవాలి దాని ద్వారాగా అనే ఒక ఆలోచన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ విషయాన్ని ప్రజల వరకు తీసుకెళ్తాము, ప్రజల మద్దతు కోరుతామని ఈ రాష్ట్ర ప్రజలు 1 కోటి సంతకాలని 1 కోటి మందితో 1 కోటి సంతకాలని సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి గత కొన్ని రోజులుగా ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విజయనగరం ప్రజలు మరింత పట్టుదలగా ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు. అందులో భాగంగానే ఈరోజు గంట స్తంభం దగ్గర అలానే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 2 శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని డివిజన్లో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రజల మద్దతు కోరి సంతకాలను అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. ఇది త్వరలోనే జిల్లా వ్యాప్తంగా చేసిన సంతకాలు సేకరించి జిల్లా నేతృత్వంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర పార్టీకి అందజేయడం జరుగుతుంది. ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పూలే అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమని వెల్లడి. పార్వతీపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రచార పోస్టర్ను విడుదల చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రజా వైద్య సహాయానికి పౌరులు తరలిరావాలని పిలుపు. మన్యంలో ఉత్సాహభరితంగా సామూహిక స్వేచ్ఛా గీతాలపన పాల్గొన్న వేలాది విద్యార్థులు. యువత దేశభక్తితో మెలగాలన్న కవి గౌర్నాయుడు మాస్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.